తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. అంబేద్కర్ నగర్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షం కారణంగా మురికి నీళ్లు ఇళ్ల ముందుకు చేరుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై మున్సిపాలిటీ అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జలమయమైపోయి ప్రజలకు ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసరాలు తీసుకురావడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్య ఈ రోజు ఈ 2 రోజుల నుంచి వచ్చిన సమస్య కాదు. ఇది గత కొన్ని రోజులుగా, ఎన్నో రోజులుగా అక్కడ ఎల్లమ్మ కుంట దగ్గర, ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి పెద్ద కాలువ ఉన్నదో ఆ కాలువను కేవలం కొంతవరకే కట్టి వదిలేయడం ద్వారా ఎక్కడి నుంచో ఆ పైన ఎగువ ఉన్న ఇండ్ల నుంచి వచ్చే మురికి ముట్ర మొత్తం కలిపి కిందికి వస్తూ ఉంటే ఇక్కడ కంటిన్యూషన్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఈ మొత్తం వాటర్ మొత్తం ఈ లోతట్టు ప్రాంతాలకు రావడం, ఇళ్లకు రావడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ అధికారులకు ఇప్పటికీ అంబేద్కర్ యువజన సంఘం అయితేనేమి, పక్కనున్న పీడిఎస్ భాస్కర్ విద్యార్థి సంస్థ అయితేనేమి, మున్సిపల్ కమిషనర్కి ఇప్పటికీ ఎన్నో సార్లు లెక్కలేని సార్లు మొరపెట్టుకున్నా కేవలం ఇట్లా వర్షాలు పడ్డప్పుడు ఈరోజు ఉదయం వచ్చిపోయినట్టు మాదిరిగా వచ్చి మళ్ళీ ప్రజలకు ఉచిత సలహాలు, ఇది ఎవరితో వేసుకున్న మన్నుని, ఈ మొరల్ని మీరు అక్కడి దాకా వేసుకోండి అని చెప్పి ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం జలమలం అయిపోయి